This is Srinivasu, lecturer of Computer Science in ABN PRRR College of Science, Kovuru. Okay, today we'll discuss about components of DBMS. Okay, లాస్ట్ మనకి క్లాస్లో చెప్పుకున్నట్టు డేటాబేస్ అప్రోచ్ వల్ల అలాగే ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో అవన్నీ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ DBMS. Okay, let's go to the point. How many components of DBMS? There are 5 components of DBMS. 1. Hardware. Second one, software. Third one, users. Fourth one, procedures. And the last one, data. These are all five major components of DBMS. అంటే మనకి DBMSలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అసలు యూజ్ చేయడానికి అవసరానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవన్నీ మనకి ఇందులో వాడతాం. చూడండి, హార్డ్వేర్, సెకండ్ వన్ సాఫ్ట్వేర్, థర్డ్ వన్ యూజర్స్, అండ్ ఫోర్త్ వన్ ప్రొసీజర్స్, అండ్ లాస్ట్ వన్ డేటా. ఇవి మనకి దీన్ని బేస్ చేసుకునే DBMS అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఫిజికల్గా కానీ ఓకే లేదా సాఫ్ట్వేర్ పరంగా కానీ ఓకే అంటే డైనమికల్గా మనకి డేటా అనేది ఇప్పుడు డేటాబేస్ ఏం చేస్తుంది, డేటాని మెయింటైన్ చేస్తుంది. అలా మెయింటైన్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఓకే అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ తీసుకున్నాం. ఒక వెహికల్ దేనికి వాడతాం మనం? వెహికల్ మూవ్ అవ్వడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మూవ్ అవ్వడానికి. మరి వెహికల్కి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అని అంటే వీల్స్ ఓకే, హ్యాండిల్, తర్వాత ఇంజిన్ ఓకే, యాక్సిలేటరు, ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని కాంపోనెంట్స్ అంటారు. అలాగే DBMS అనేది ఒక ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే 5 మేజర్ కాంపోనెంట్స్. ఆ 5 మేజర్ కాంపోనెంట్స్ ఏంటి? 1 హార్డ్వేర్, అనదర్ 1 సాఫ్ట్వేర్, థర్డ్ 1 యూజర్స్, ఫోర్త్ 1 ప్రొసీజర్స్, అండ్ లాస్ట్ 1 డేటా. వీటిని ఉపయోగించి DBMS అనేది బాగా వర్క్ అవుతుంది. అవేంటో చూద్దాం. ఓకే, హార్డ్వేర్ రిఫర్స్ టు ఏ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం కంప్యూటర్ తీసుకున్నాం. కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే ఏంటి? CPU ఓకే, అలాగే మౌస్ ఓకే, కీబోర్డ్, అంటే టచబుల్ ఐటమ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా స్టోరేజ్ డివైజెస్. ఆ స్టోరేజ్ డివైజెస్ ఏంటి అంటే మనకి CD, DVD అవన్నీ మనకి స్టోరేజ్ డివైజెస్ అంటారు. ఓకే, హార్డ్ డిస్క్ మనకి ఇందులో చూడండి, అంటే DBMSలో మనకి డేటా స్టోర్ చేసే ప్లేస్ని మన సింబాలిక్గా ఈ విధంగా చూపిస్తాం. కాబట్టి హార్డ్వేర్ రిఫర్స్ టు ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్. అంటే డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మరి హార్డ్ డిస్క్ ఏంటి? హార్డ్వేరే కదా. కాబట్టి మనకి హార్డ్వేర్ని ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అని అంటున్నాం. దాన్ని దేనికి వాడతాం? స్టోరేజ్ డివైజెస్కి వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు మేక్ ఏ డేటాబేస్ సిస్టమ్ ఫంక్షన్ ఫుల్లీ. అంటే ఏంటి? ఇప్పుడు హార్డ్వేర్ అనేది మనం ఏ విధంగా చెప్పుకున్నాం? ఒక హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఏమని చెప్తున్నాం అంటే సింపుల్గా ఆ హార్డ్వేర్ డివైస్లో డేటా స్టోర్ అవడానికి కావాల్సిన ఫంక్షన్ మొత్తం జరుగుతుంది. అంటే మన యొక్క కంప్యూటర్ అనేది ఫిజికల్గా మనం కనెక్షన్స్ ఇచ్చేసి అక్కడ ప్లేస్ చేసి పెట్టాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. మరి దాంట్లోకి హార్డ్వేర్ ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, అంటే మన మొబైల్ తీసుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఉంటుంది. ఓకే, అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ అయింది అనుకోండి, ఫోన్ అంతా బాగానే ఉంది, సాఫ్ట్వేర్ పోయింది, ప్రాపర్గా పనిచేద్దా మన మొబైల్ పనిచేయదు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ పోయింది కానీ చూడడానికి బాగానే ఉంది, పనిచేస్తుందా? కాబట్టి మ్యూచువల్గా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ప్రాపర్గా ఒకదానికొకటి పనిచేస్తే అప్పుడు మనకి అప్లికేషన్ బాగుంటుంది. ఇప్పుడు అలాగే హార్డ్వేర్ అంటే ఏం చెప్పాం?
ఫిజికల్ కాంపోనెంట్ అని చెప్పాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్తున్నాం, అలాంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒక ప్రాపర్గా రన్ అవ్వడానికి అలాగ మనకి ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయంటే 3 రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక కంప్యూటర్ మెయిన్ నార్మల్ కంప్యూటర్ని ప్రాపర్గా రన్ చేయడానికి కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని, అంటే లైక్ ఏ ఓఎస్, విండోస్ 7 కానీ విండోస్ 10 కానీ ఎక్స్పీ కానీ అది. అలాగే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, అలాగే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ యూటిలిటీ. ఓకే, చూద్దాం. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ మేనేజెస్ ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ రన్ అదర్ సాఫ్ట్వేర్స్ ఆన్ ది కంప్యూటర్. అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నింటినీ ప్రాపర్గా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏం చెప్తున్నాం మనం? ఓకే, ఒకటి ఏంటి, మౌస్ కానీ అలాగే కీబోర్డ్ కానీ, ఓకే, హార్డ్ డిస్క్, డివిడి, ఇలాగ మనం ఒక హార్డ్వేర్ ఒక ప్రాపర్ ఆర్డర్లో మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది. అదర్ సాఫ్ట్వేర్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది. అంటే అదర్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది అదర్ సాఫ్ట్వేర్, ఇలాగ అన్నిటిని మనకి ఇందులో ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్. అలాంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒకటి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎన్ఆర్ సిపియూలో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నింటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో, అంటే ఓన్లీ హార్డ్వేర్ ఉంటేనే కంప్యూటర్ రన్ చేయడానికి సరిపోదు, హార్డ్వేర్తో పాటుగా సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. ఓకే, అంటే లాజికల్గా ఫంక్షన్స్ మౌస్ నుంచి ద్వారా కానీ కీబోర్డ్ ద్వారా కానీ, ఓకే, అలాగే డిఫరెంట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ద్వారా డేటా ట్రావెల్ అవటం, ఏ విధంగా సాఫ్ట్వేర్ అనేది మన ప్రోగ్రామ్ ద్వారా డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, అలాగే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ అనేది ఏం చేస్తుంది, మేనేజ్ ద డేటాబేస్ విత్ ఇన్ ది డేటాబేస్ సిస్టమ్. అంటే డేటాబేస్, డిబిఎంఎస్ అంటే సింపుల్గా ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటాబేస్ని మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేయటం ఏంటి, ఎప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి, ఎప్పుడు డిలీట్ చేయాలి, ఓకే, ఎప్పుడు అప్డేట్ చేయాలి, అవన్నీ మనకి ఎందులో చెప్తుంది, మేనేజ్ ది డేటాబేస్ సిస్టమ్ విత్ ఇన్ ది. అంటే ఈ ఇందులో ఏదైతే మనకి డేటాబేస్ సిస్టంలో ఎప్పుడైతే మనకి అప్లికేషన్స్ ప్రాపర్గా రన్ అవ్వాలనుకుంటున్నాం ఆ విధంగా దానికి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఒరాకిల్ ఇప్పుడు బాగా వాడుతున్నారు. అలాగే ఎస్క్యూఎల్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో స్ట్రక్చర్ చెప్పినట్టున్నాం, అది ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, ఎంఎస్ యాక్సెస్. ఇవన్నీ ఏంటి, డేటాని స్టోర్ చేసే ప్రొసీజర్స్. ఓకే, అంటే డేటా స్టోర్ చేయడానికి కావలసిన అప్లికేషన్స్, వాటినే సాఫ్ట్వేర్స్ అంటాం. ఇదిగోండి డేటా. ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, డేటాబేస్లో స్టోర్ చేస్తాం. కాబట్టి ఈ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ అనేది, అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి యూజర్కి మధ్య ఇంటర్ఫేస్ ఏంటి అని అంటే, మీడియేటర్ ఏంటి అని అంటే ఎస్క్యూఎల్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డేటా టు జనరేట్ రిపోర్ట్స్ అండ్ మేకింగ్ డెసిషన్స్. అంటే ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఏ విధంగా మనకి పనిచేస్తున్నాయి, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డేటా టు జనరేట్ రిపోర్ట్స్ అండ్ మేకింగ్ డెసిషన్స్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తుంది అని అంటే డేటాని యాక్సెస్ చేయటం, అలాగే యాక్సెస్ చేసిన డేటాను మధ్యలో ఏమైనా అప్డేట్ చేయటం కానీ మాడిఫై చేయటం కానీ చేసి దానికి తగ్గ రిపోర్ట్స్ని అది జనరేట్ చేస్తుంది అనమాట. వాటిని మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే మనకి ఫోన్పే ఉంది, అది అప్లికేషన్ ప్రోగ్రాము. ఓకే, అలాగే పేటిఎం ఉన్నది అప్లికేషన్ ప్రోగ్రామ్, ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ మనకి ఎందులో ఆపరేటింగ్ సిస్టమ్లో పనిచేస్తాయి. యూటిలిటీ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్డ్ టు హెల్ప్ మేనేజ్ ద డేటాబేస్ సిస్టమ్ కంప్యూటర్ కాంపోనెంట్స్. అంటే ఈ డేటాబేస్ సిస్టమ్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే డేటాబేస్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటి, సింపుల్గా చెప్పుకోవాలని అనుకుంటే హార్డ్ డిస్క్. ఆ హార్డ్ డిస్క్కి కావాల్సిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా రన్ అయ్యేలాగా మనకి చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం 3 రకాల సాఫ్ట్వేర్లు చెప్పుకున్నాం. ఒకటి ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, తర్వాత డిబిఎంఎస్, తర్వాత అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ యూటిలిటీ. ఈ విధంగా మనం ఇందులో చూడటం జరిగింది. నెక్స్ట్ ఏంటి, యూజర్స్. అంటే హార్డ్వేర్ అయిపోయింది, ఫిజికల్ కాంపోనెంట్స్, తర్వాత ఏమో సాఫ్ట్వేర్ అయిపోయింది. ఓకే, తర్వాత యూజర్స్. ద యూజర్స్ ఆర్ పీపుల్ హూ మేనేజ్ ది డేటాబేస్ అండ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్. యూజర్స్ అంటే లైక్ మనం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్స్ ఎవరున్నారు, వీళ్ళు యూజర్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు, టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్. ఈ డిఫరెంట్ ఆపరేషన్స్ని వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు. అంటే మనమే
సపోజ్ మనం ఏం చేస్తాం, సో ఒక గూగుల్ అనేది ఉందనుకోండి, గూగుల్ ఒకళ్ళు జీమెయిల్ క్రియేట్ చేస్తుంది. జీమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఒకళ్ళు ఇన్బాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకళ్ళేమో కంపోజ్ చేసి మెయిల్ పంపించుకోవచ్చు, ఇంకొకటి ఏమన్నా ఈ వేస్టేజ్ ఆఫ్ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, అలాగే డిఫరెంట్ ఆపరేషన్ చేసుకోవచ్చు. డేటాబేస్ అలాగే ఇది కూడా అంతే. ద యూజర్స్ ఆర్ పీపుల్ అంటే లైక్ మనం హూ మేనేజ్ ద డేటాబేస్ అండ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నింటినీ పెర్ఫార్మ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాం, యూజర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ యూజర్స్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, ఆ పొజిషన్స్ ఎలా అంటే దేర్ ఆర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ డేటాబేస్ సిస్టమ్. అంటే డేటాబేస్ని మెయింటైన్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకళ్ళు ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సెకండ్ వన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, థర్డ్ వన్ డేటాబేస్ డిజైనర్స్ అండ్ సిస్టమ్ ఎనలిస్ట్ అండ్ ప్రోగ్రామర్స్, లాస్ట్ వన్ ఎండ్ యూజర్స్. అంటే పర్సన్ పెర్ఫామ్ చేసే యాక్టివిటీని బేస్ చేసుకుని డివైడ్ చేశారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనుషులందరూ ఒకటే, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాం, బ్యాంకులో ఎంప్లాయీస్ వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీసే, కానీ బ్యాంక్ ఎంప్లాయీస్లో కూడా డిజిగ్నేషన్ ఉంటుంది. ఓకే, బ్రాంచ్ మేనేజర్ అంటే మేనేజర్ ఒక చోట ఉంటారు, క్యాషియర్ ఒక చోట ఉంటారు, క్లర్క్ ఒక చోట, ప్యూన్ ఒక చోట. అలాగే ఏమవుతుంది, వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీసే కానీ వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అంతే, వాళ్ళకి కేటగిరీని బట్టి డివైడ్ చేసి 5 రకాలుగా డివైడ్ చేశారనమాట ఆ యూజర్స్ని, డేటాబేస్ యూజర్స్ని. ఓకే, ఆ 5 రకాల యూజర్స్ని వన్ బై వన్ మనం చూద్దాం. ఒకటి మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ డిజైనర్స్, సిస్టమ్ అనలిస్ట్ అండ్ ప్రోగ్రామర్స్, అండ్ యూజర్స్. ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, టు సీ ది సిస్టమ్స్ జనరల్ ఆపరేషన్స్. అంటే జనరల్ ఆపరేషన్స్ మనకి సిస్టమ్ మీద ఏవేంటి జనరల్ ఆపరేషన్స్ ఉంటాయి అని అంటే, నార్మల్గా సిస్టమ్ అడ్మిన్ ఏం చేస్తాడు, కంప్యూటర్ పనిచేస్తుందా లేదా, దానికి నెట్ కనెక్షన్ ఉంటే నెట్ కనెక్షన్ పనిచేస్తుందా లేదా, ప్రాపర్గా కంప్యూటర్ పనిచేస్తుందా లేదా, అందులో కాంపోనెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా, ఎప్పుడైనా ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఒకవేళ రీప్లేస్ చేయాలి, హార్డ్ డిస్క్ రీప్లేస్ చేయాలా, లేకపోతే సిపిఏ రీప్లేస్, అందులో సాఫ్ట్వేర్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ రన్ అవుతుందా, ఎస్క్యూఎల్ రన్ అవుతుందా, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుందా, ఇవన్నీ సిస్టమ్ ఓన్లీ కంప్యూటర్ అంటే పర్సనల్ కంప్యూటర్ని బాగా రన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం, ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, యూజ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ టు రన్ ది ఆర్గనైజేషన్ డైలీ ఆపరేషన్స్. అంటే ఒక ఆర్గనైజేషన్లో డైలీ జరిగే ఆపరేషన్స్ ఏమి ఉంటాయి. ఓకే, సపోజ్ ఒక కంప్యూటర్ షాప్ ఉందనుకోండి, కంప్యూటర్ షాప్లో ఏం చేస్తారు వాళ్ళు, కంప్యూటర్స్ని అమ్మటం జరుగుతుంది. అంటే ఈరోజు ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మటం జరిగింది, లేదు ఎన్ని మనకి వచ్చినాయి, అమ్మకానికి ఎన్ని వచ్చినాయి, ఓకే అందులో పార్ట్స్ ఏవైనా పోయినాయా లేదా, అవన్నీ ఏంటి డైలీ ఆపరేషన్స్లో మనకి డేటాబేస్లో సబ్మిట్ చేస్తారన్నమాట. ఆ ఎండ్ యూజర్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనకి వాళ్ళ యొక్క పెర్ఫామ్ చేసే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ యూజర్స్ అనమాట. నెక్స్ట్ మనకి ప్రొసీజర్ అంటే మనం హార్డ్వేర్ చూసుకున్నాం, సాఫ్ట్వేర్ చూసుకున్నాం, తర్వాత యూజర్ చూసుకున్నాం, లాస్ట్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ ఆర్ ద సెట్ ఆఫ్ రూల్స్ బేస్డ్ ఆన్ డిజైన్ అండ్ యూజ్ ది. అంటే మనకి డేటాబేస్ సిస్టమ్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అంటే పీపుల్స్ అందరికీ ఉపయోగపడేలాగా రన్ చేయాలి మనం, అంతేగాని ఒక సెపరేట్ ఒక పర్సన్కి మాత్రమే లేకపోతే ఒక గ్రూప్కి మాత్రమే ఒక ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసేలాగా ఉండకూడదు. అంటే ఇటు పీపుల్స్ యూజ్ చేసే పీపుల్స్కి ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, అలాగే రన్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. అలాగే రూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాంటి రూల్స్ని ప్రొవైడ్ చేసే ప్రొసీజర్ని మన ప్రొసీజర్ అని. ప్రొసీజర్స్ ఆర్ ద సెట్ ఆఫ్ రూల్స్ బేస్డ్ ఆన్ ద డిజైన్ అండ్ యూజ్ ది డేటాబేస్ డిజైన్ చేయటం, దానికి తగ్గ యూజ్ చేసే ప్రొసీజర్ని అప్లై చేయటం అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ డేటా. అంటే ద డేటా ఈజ్ ఏ ఫ్యాక్ట్స్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ బికాస్ డేటా ఆర్ రా మెటీరియల్ ఫ్రమ్ ది విచ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ జనరేటెడ్. అంటే నార్మల్గా మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది, ఎందుకు ఇప్పుడు డిబిఎంఎస్ అనేది మేజర్ దేని మీద ఆధారపడుతుంది అనేది డేటా మీద. వితౌట్ డేటా కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, డేటా లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఈ 5 మేజర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ని మనం ఈ విధంగా చూద్దాం. ఒకసారి మనం డయాగ్రామ్ ఓరియంటెడ్గా ఒకసారి చూస్తే ఇందులో చూడండి
మనకి ఇక్కడ యూజర్ ఉన్నారు. ఓకే, ఇక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంది, డేటా ఉంది, ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు ఈ యూజర్ ఏం చేస్తున్నారు అని అంటే ఈ డేటాని ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఈ హార్డ్వేర్ కాంపోనెంట్లో స్టోర్. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్ అంటే ఏంటి? లైక్ ఏ డేటాబేస్. అంటే డేటాబేస్ అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, స్టోర్ చేసే ప్లేస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ స్టోర్ చేసే ప్లేస్లోకి ఈ డేటాని ఈ యూజరు సాఫ్ట్వేర్ ఉపయోగించి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో స్టోర్ చేస్తున్నారు. ఓకే, అంటే యూజర్ ఇప్పుడు మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ చేసేది ఏంటి? డేటాయే కదా. ఆ డేటా ఒక రూల్, ఏ రూల్ ప్రకారంగా ఇన్సర్ట్ చేయాలి. ఆ రూల్ ఇన్సర్ట్ చేసిన యొక్క డేటా సాఫ్ట్వేర్ని ఉపయోగించేటి ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్ ఉంది చెప్పండి. ఆ ఎస్క్యూఎల్ అంటే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఆ డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి హార్డ్వేర్లో స్టోర్ అవుతుంది. అలాగే రిట్రీవ్ చేయడం కానీ. కాబట్టి ఈ కాంపోనెంట్స్ మనకి చాలా మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ డిబిఎంఎస్ అనమాట. ఈ డిబిఎంఎస్లో మనకి ఇది చాలా బాగా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కంపల్సరీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో ఈజీగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఎస్ఏ క్వశ్చన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క నెక్స్ట్ మనం పిక్చర్లో కూడా ఒకసారి చూద్దాం. ఇది ఓవరాల్ పిక్చర్ చూస్తే ఇప్పుడు సపోజ్ యూజర్స్ ఉన్నారనుకోండి, ఇదిగోండి ఎండ్ యూజర్స్. అంటే ఎండ్ యూజర్స్ అంటే టు మేనేజ్ ది డేటాబేస్ ఇన్ డైలీ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే డైలీ జరిగే ఏవైతే మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని యూజ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. యూజ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎవరు రాస్తారు? ప్రోగ్రామర్స్ రాస్తారు. అంటే ప్రోగ్రామర్స్ అనేది నథింగ్ బట్ ఎవరు? మనకి సి డెవలపర్స్ కానీ, అంటే మనకి లాస్ట్ సెమిస్టర్లో చదువుకున్న సి ప్రోగ్రామింగ్ ఇన్ సి, అలాగే జావా కానీ, .NET కానీ, పిహెచ్పి కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎనలిస్ట్ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రోగ్రామ్స్ రాస్తారు. రాసిన తర్వాత మనకి ఏమవుతుంది? ఈ ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి యాక్సెస్ చేస్తారు. ఏం యాక్సెస్ చేస్తారంటే డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్, డిబిఎంఎస్ యూటిలిటీస్ అంటే డిఫరెంట్ టూల్స్, ఇవన్నీ ఉపయోగించుకుని డేటాని యాక్సెస్ చేస్తారు. మరి ఇవన్నీ మనకి ఎందులో ఉంది అని అంటే హార్డ్వేర్లో ఉంది. ఈ సాఫ్ట్వేర్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ డేటాబేస్ని మెయింటైన్ చేస్తారు. మరి కంప్యూటర్ బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఎవరు చూస్తారు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చూస్తారు. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ మనకి కంప్యూటర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే సాఫ్ట్వేర్కి రన్ అవుతుందా బాగా, డిబిఎంఎస్కి సపోర్ట్ చేస్తుందా లేదా, ఓకే, ఈ డిబిఎంఎస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ అలాగే ఈ కాంపోనెంట్స్ కానీ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసేది ఎవరు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇదిగోండి డేటాబేస్ డిజైన్ చేసి ఈ డిజైన్ చేసిన యొక్క డేటా యూటిలిటీస్లో ఉంచుతారు. వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇక రైటర్స్ అండ్ ఎన్ఫోర్సర్స్ అంటే ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్. ఏ ప్రాపర్టీ ప్రకారంగా మనం డేటాబేస్ని డిజైన్ చేయాలి, ఓకే, మన దగ్గర ఉన్న డేటా ఏంటి, ఆ డేటాకు తగ్గట్టుగా మనం ఏ రూల్ని అప్లై చేయాలి. ఓకే, అంటే సింపుల్గా చూద్దాం. హోటల్ అనేది ఒకటి ఉంది, బ్యాంక్ అనేది ఒకటి ఉంది. హోటల్లోని ఏం చేస్తారు అని అంటే హోటల్ బుకింగ్ చేస్తారు. మనకి బ్యాంక్స్ ఏం చేస్తారు? మన యొక్క మనీని డిపాజిట్ చేస్తారు, అలాగే విత్డ్రా చేస్తారు. ఇప్పుడు అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ట్రావెలింగ్ ఉంది. ఓకే, మనకి ట్రైన్ కానీ లేకపోతే బస్సులు కానీ ఉంది. ఈ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, వాళ్ళ యొక్క ప్రొసీజర్ వేరేగా ఉంటుంది, బ్యాంక్కి సంబంధించిన ప్రొసీజర్ వేరేగా ఉంటుంది, ట్రావెలింగ్కి సంబంధించిన ప్రొసీజర్ వేరేగా. వీటిలన్నింటికి డేటాబేస్ని డిజైన్ చేస్తారు. ఈ విధంగా ఏమవుతుంది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఓకే, అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత ప్రోగ్రామర్స్, ఎండ్ యూజర్స్, వీళ్ళందరూ ఏమవుతారు అని అంటే మనకి యూజర్స్ అవుతారు. ఓకే, అది ఒకటి యూజర్. తర్వాత డేటా. ఇప్పుడు వీళ్ళంతా దేని మీద ఆధారపడుతున్నారంటే డేటా మీద. ఓకే, అంటే ఈ డేటా, నెక్స్ట్ యూజర్స్, హార్డ్వేర్, ఓకే, తర్వాత మనకి సాఫ్ట్వేర్ అంటే ఈ ఎవరైతే మనకి అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు సాఫ్ట్వేర్, ప్రొసీజర్స్ అంటే ప్రొసీజర్స్ 1 హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్, 3 యూజర్స్, 4 డేటా, 5. కాబట్టి ఈ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ అంటే
ఒక డేటాని ఇంత స్టాండర్డ్స్, హై లెవెల్ స్టాండర్డ్స్తో మనం మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి ఈ కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టంలో మనకి ఈ విధంగా ఉపయోగిస్తున్నాం. ఓకే, మనకి కాంపోనెంట్స్లో ఇవి చూద్దాం. అందువల్లనే ఇవి మేజర్ కాంపోనెంట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. హార్డ్వేరు, సాఫ్ట్వేరు, యూజర్స్, ప్రొసీజర్స్, డేటా. అంటే ఈ డయాగ్రామ్లో చూడండి, డేటా లేకపోతే సాఫ్ట్వేర్ ఉపయోగం ఉండదు, ఇదే డేటా లేకపోతే హార్డ్వేర్ ఉపయోగం ఉండదు. ఓకే, ఈ యూజర్స్ ఈ డేటాని మెయింటైన్ చేయటం సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మెయింటైన్ చేస్తాం. మరి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ దేని ద్వారా వస్తాయంటే సాఫ్ట్వేర్ ద్వారా వస్తాయి. మరి ఈ సాఫ్ట్వేర్ దేని మీద రన్ అవుతుంది? హార్డ్వేర్ రన్ అవుతుంది. అంటే ఈ 5 మేజర్ కాంపోనెంట్స్లో ఏ ఒక్క కాంపోనెంట్ లేకపోయినా సరే మనకి డేటా డిబిఎంఎస్ అనేది ప్రాపర్గా రన్ అవ్వదు. ఓకే, కాబట్టి ఈ డిబిఎంఎస్లో ప్రాపర్ మేజర్ కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? హార్డ్వేరు, సాఫ్ట్వేర్, యూజర్స్, ప్రొసీజర్స్, డేటా. కాబట్టి ఈ క్వశ్చనరీ అనేది బాగా మీరు వాచ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, దీనికి తగ్గ మెటీరియల్ ఏదైతే ఉందో నేను వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా రీడ్ అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.